నమస్తే అండి. నేను మీ మెర్సీని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి, అలానే ఆటోమేటిక్‌గా రక్తహీనత కూడా కంట్రోల్ చేసిద్ది ఈ బీట్రూట్. ఈ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బీట్రూట్‌తో హల్వా చేసుకుందాం. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా బీట్రూట్‌ని పీల్ తీసేసుకోవాలి. పీల్ తీసేసుకున్న తర్వాత నీట్‌గా వాష్ చేసుకోవాలి. బీట్రూట్ సరిగా క్లీన్ చేసుకోకపోతే మట్టి వాసన వచ్చింది కాబట్టి కంపల్సరీగా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. అలా నీట్‌గా వాష్ చేసుకున్న బీట్రూట్‌ని ఇలా తురుము పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. అంటే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్‌లు అవి ఏమీ లేకపోయినా కానీ ఇలా గసగసాలతో అయినా కానీ ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు అన్నట్లు నేను చూపిస్తున్నాను. కేస్ మీ దగ్గర నట్స్ ఉంటే వేసేసుకోవచ్చు. నీట్‌గా వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ గీ వేసుకొని బీట్రూట్ని బాగా ఫ్రై చేసుకుందాం. బీట్రూట్ కొంచెం స్మెల్ వచ్చింది కాబట్టి గీ వేయటం వల్ల ఆటోమేటిక్గా స్మెల్ కంట్రోల్ అయ్యిద్దని నేను గీ ఎక్కువగా వాడుతున్నాను. మీకు గీ ఎక్కువగా ఇష్టం లేకపోతే లైట్గానే అయినా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. మంట సిమ్లో నుంచుకొని ఈ బీట్రూట్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత 1 కప్ మిల్క్ వేస్తున్నానండి. ఈ మిల్క్ వేయటం వల్ల బీట్రూట్ చక్కగా ఉడికిపోయిద్ది. మిల్క్ వేసేటప్పుడు మంట సిమ్లో నుంచుకొని మిల్క్ వేసుకోవాలి, లేదంటే మిల్క్ విరిగిపోతాయి కాబట్టి కంపల్సరీ గుర్తుంచుకోండి. మనం వేసుకున్న మిల్క్ అంతా దగ్గర పడ్డాక మనకి టేస్ట్ సరిపడా షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా వాడుకోవచ్చు అండి. మీకు ఎలా వీలు పడిద్దో అలా బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోండి. చూడండి, మనం వేసుకున్న మిల్క్ షుగరు చక్కగా దగ్గర పడుతుంది అంటే మన స్వీట్ రెడీ అవుతుంది అన్నట్లు అర్థము. ఇలా కలుపుకుంటూనే ఉంటే ఈ విధంగా తయారైద్ది మన స్వీటు. బీట్రూట్తో మంచి చిట్కా చెప్తాను మీకు. అదేంటంటే బీట్రూట్ ఎర్లీ మార్నింగే బీట్రూట్ యాపిల్ డ్రింక్ తాగితే వెయిట్ లాస్ అవడానికి చాలా సులువుగా ఉపయోగపడిద్ది. ఈ డ్రింక్ ప్రిపరేషన్ కూడా చాలా సులువు, మన ఛానల్లో ఉంది, చెక్అవుట్ చేయండి. ఫైనల్గా నేను 1 టేబుల్ స్పూన్ గీ వేస్తున్నానండి. ఈ గీ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు అలా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోయిద్ది. బీట్రూట్తో ఎలా స్వీట్ తయారు చేస్తున్నాను అలానే మన ఛానల్లో క్యారెట్, సొరకాయ స్వీట్ కూడా ఉంది. ఒకవేళ ఆ వీడియో కూడా చూడకపోతే ఆ వీడియో కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ బీట్రూట్ స్వీటు ఏమంత పనేం కాదండి, అలా అనుకొని ఇలా చేసేసుకోవచ్చు. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. నేను గసగసాలు ఈ స్వీట్లోనే యాడ్ చేయట్లేదండి, పైన స్ప్రింకిల్ చేస్తున్నాను. కావాలంటే గసగసాల ఫ్లేవర్ మీకు నచ్చితే ముందుగానే యాడ్ చేసుకోవచ్చు. చాలామంది స్వీట్స్ ఇష్టపడతారు కాబట్టి ఈ బీట్రూట్ కర్రీ కంటే ఇలా స్వీట్ ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ వాళ్ళకి సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు, హెల్తీ కూడా కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ బీట్రూట్ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.